హలో, నేను మిస్. వాహనాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ న్యూస్ మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ఇది విన్న తర్వాత మీరు మీ పాత వాహనాల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఏంటంటే ఢిల్లీలో 10 సంవత్సరాలు నిండినటువంటి డీజిల్, 15 సంవత్సరాలు నిండినటువంటి పెట్రోల్ వాహనాలని బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే అక్కడ వ్యతిరేకత వచ్చింది. దాంతో కేంద్ర ప్రభుత్వం ఒక అడుగు వెనక్కి వేసి నవంబర్ వరకు కట్ ఆఫ్ డేట్ పెట్టింది. నవంబర్ ఎండింగ్ వరకు మాత్రమే అనుమతి ఇచ్చింది. దీనికి కారణం ఏంటంటే కొన్ని వాహనాలకు సంబంధించి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అనేది ఆ నవంబర్ వరకు చాలా వాహనాలకి కట్ ఆఫ్ అయిపోతుంది. కాబట్టి ఆ వెసులుబాటు మాకు ఇవ్వండి అని చెప్పేసి అక్కడ ఉండేటువంటి వాళ్ళు అడిగారట. అందుకే కేంద్ర ప్రభుత్వం ఒక అడుగు వెనక్కి వేసింది. అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు తాజాగా ఢిల్లీయే కాదు, ఢిల్లీ పరిసర ప్రాంతాలు వాళ్ళు కూడా ఈ డీజిల్ పెట్రోల్ వాహనాల బ్యాన్ ఏదైతే ఉందో దాన్ని అక్కడ కూడా వర్తింపజేస్తున్నారు. చుట్టుపక్కల ఉండేటువంటి ఢిల్లీకి సరిహద్దుల్లో ఉండేటువంటి కొన్ని ప్రాంతాలకు కూడా. అయితే ఆ ప్రాంతాలు ఏంటనేది ఇంకా ఫైనల్ చేయలేదు. ఫైనల్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది. అయితే ఇప్పుడు ఇది ఢిల్లీ వరకే పరిమితమా, ఢిల్లీ పరిసరాల వరకే పరిమితమా? రాబోయేటువంటి రోజుల్లో భారతదేశంలో ఉండేటువంటి కొన్ని మెయిన్ మెట్రోపాలిటన్ సిటీస్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ఇంప్లిమెంట్ చేయబోతున్నారా అని అంటే ఖచ్చితంగా మిగిలినటువంటి మెట్రోపాలిటన్ సిటీస్లో కూడా ఇలాంటి రూల్నే తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతోంది అనేటువంటి న్యూస్ ఇప్పుడు బాగా స్ప్రెడ్ అవుతుంది. ఢిల్లీ వర్గాల నుంచి అందుతోంది కూడా. 21వ తారీఖు నుంచి పార్లమెంట్ సమావేశాలు జరగబోతున్నాయి. ఈ పార్లమెంట్ సమావేశాల సందర్భంగా దీని మీద ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. యాక్చువల్గా ప్రాబ్లం ఢిల్లీలో ఉంది. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఢిల్లీలో ప్రాబ్లం ఉంది. ఎందుకు అనంటే పొల్యూషన్ అనేది ప్రమాణాలకు మించి 2 times ఎక్కువ ఉంది. ప్రమాణాలకు మించి. సో కాబట్టి అక్కడ ఎట్టి పరిస్థితుల్లో కాలుష్యాన్ని తగ్గించాలి. లేదంటే అక్కడ 100 సంవత్సరాలు బతకాల్సిన వాళ్ళు 50 సంవత్సరాలుగా చనిపోతున్నారు అనేది కేంద్ర మంత్రి గడ్కరీ గారే చెప్తున్నారు. ఆయన డైరెక్ట్గా చెప్తున్నారు, ఢిల్లీకి రావడానికి భయం వేస్తుంది, నేను ఢిల్లీకి రాను అని. కేవలం పార్లమెంట్ సమావేశాలు మాత్రమే అటెండ్ అవుతాను. ఆ తర్వాత ఢిల్లీలో నివాస యోగ్యం కాదు ఢిల్లీ, కాబట్టి ఢిల్లీలో ఉండే ప్రసక్తే లేదని ఆయన చెప్తున్నారు. ఇంకొక వైపు అసలు రాజధానిని సెకండ్ క్యాపిటల్ కింద మార్చాలి. ఆ రాజధాని కాకుండా క్యాపిటల్ ఇంకొక రాజధానిని కూడా దేశ రాజధానిగా నిర్ణయించాలనేది ఇంకొక వాదన కూడా వినిపిస్తూ ఉంది. సరే, రెండో క్యాపిటల్ ఎక్కడ అనౌన్స్ చేసినా చేయకపోయినా దేశవ్యాప్తంగా మెట్రోపాలిటన్ సిటీస్ మనకి ఏమున్నాయి, బాగా పొల్యూషన్ ఉండేటువంటి సిటీస్ అనేది ఐడెంటిఫై చేశారు కేంద్ర ప్రభుత్వం. దాంట్లో ఫస్ట్ ఢిల్లీ ఉంది, తర్వాత ముంబై ఉంది, తర్వాత బెంగళూరు ఉంది, తర్వాత హైదరాబాద్ ఉంది. ఈ 4 మెట్రోపాలిటన్ సిటీస్లో సేమ్ రూల్, ఢిల్లీలో ఏదైతే రూల్ని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నామో ఆ రూల్ని ఇంప్లిమెంట్ చేయడానికి అంగీకారం తెలుపుతూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఎలాగైతే ఎస్సీ వర్గీకరణ బిల్లుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలకి స్వేచ్ఛ ఇచ్చారో ఇంప్లిమెంట్ చేయడానికి, సేమ్ అదే తరహాలో దీన్ని కూడా ఇంప్లిమెంట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలకి స్వేచ్ఛ ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. అంటే కేంద్ర ప్రభుత్వం అయితే బిల్లు చేస్తుంది, చట్టం చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వాలకి దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కొంత వెసులుబాటును కల్పించి దాంట్లో ఏమైనా మార్పులు ఉంటే చేసుకునే దానికి అవకాశం ఇచ్చేలాగా దాన్ని రూపకల్పన చేస్తుందని చెప్పి తెలుస్తుంది. సో పార్లమెంట్ సమావేశాలు, వర్షాకాల సమావేశాలు ప్రారంభంగా అవుతున్నాయి. ఈ సమావేశాలు ఒక నిర్ణయం దీని మీద తీసుకునేదానికి అవకాశం ఉంది. ఇప్పటికైతే మాత్రం ఢిల్లీలో యాక్చువల్గా జూలై 1వ తారీఖు నుంచి, అంటే ఈ నెల 1వ తారీఖు నుంచి దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి. బట్ కొంచెం రిలాక్సేషన్ ఇచ్చారు. ఈ రిలాక్సేషన్ ఎందుకు ఇచ్చారు అని అంటే నేను ఆల్రెడీ మీకు మెన్షన్ చేశాను. కేవలం ఇయర్ ఎండింగ్ వరకు మాత్రమే మ్యానుఫ్యాక్చరింగ్ అయినటువంటి వెహికల్స్ ఉంటాయి కాబట్టి ఇయర్ ఎండింగ్కి దానికి ఏదో కొంత వెసులుబాటు ఇవ్వాలి అనేది అక్కడ ఉండేటువంటి కొంతమంది వాహన యజమానులు, అలాగే క్యాబ్స్కి సంబంధించిన డ్రైవర్లు వీళ్ళందరూ అడిగారని చెప్పేసి ఇస్తూ ఉన్నారు.
దీంతో పాటు 2020 తర్వాత ఉండేటువంటి మోడల్ వాహనాలను మాత్రమే ఊబర్, ఓలా, అలాగే ర్యాపిడో కానీ ఎనీ ప్లాట్ఫామ్స్ ఈ రవాణా అందించే క్యాబ్స్ని అందించేటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా 2020 మోడల్ తర్వాత మోడల్స్ తప్ప 2020 ముందు మోడల్ ఏవి కూడా మీరు రోడ్ల మీద తిప్పడానికి అనుమతించకూడదు అనేటువంటి ఒక రూల్ను కూడా పెట్టారు. ఇది దేశవ్యాప్తంగా పెట్టారు. ఆల్రెడీ దేశవ్యాప్తంగా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు ఆయా సంస్థలకి. అయితే ఇది ఆగస్టు వరకు టైం ఇచ్చారు దీనికి. ఆగస్టు తర్వాత సో 2020 ముందు మోడల్స్ అనుమతి లేదు. 2020 తర్వాత మోడల్స్ మాత్రమే ఓలా కానీ, ఊబర్ కానీ, ర్యాపిడో కానీ లేదా ఇతర ఏ ప్లాట్ఫామ్ అయినా సరే ఉపయోగించుకోవాలి వాహనాలని. అంతకు ముందు వాహనాలను ఉపయోగించుకోవడానికి లేదు అనేది కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ ఇష్యూ చేసింది ఆర్డర్స్ని. సో ఇది అన్ని క్యాబ్ నిర్వహణ సంస్థలకు వర్తిస్తుంది. ఇక ఢిల్లీ వరకు మాత్రం నవంబర్ ఎండింగ్ నుంచి 15 ఏళ్ళు నిండినటువంటి పెట్రోల్ వాహనాలు నిషేధం, 10 సంవత్సరాలు నిండినటువంటి డీజిల్ వాహనాలు నిషేధం. ఇది నవంబర్. జస్ట్ రిలాక్సేషన్ ఇచ్చారు. జూలై 1 నుంచి నవంబర్ దాకా రిలాక్సేషన్ ఇచ్చారు. అయితే ఇక్కడ ఇది ఎప్పుడైతే వచ్చిందో ఈ రూల్ ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేస్తున్నామో అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పిందో ఆ మరుక్షణం నుంచి ఢిల్లీలో ఉండేటువంటి డీజిల్ వాహనాలు 10 సంవత్సరాలు నిండినవి, అలాగే పెట్రోల్ వాహనాలు 15 సంవత్సరాలు నిండినవి, ఇవన్నీ కూడా దక్షిణ భారతదేశానికి వచ్చేస్తున్నాయి. ఎక్కువగా దక్షిణ భారతదేశానికి వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా వెళ్ళాయి. కానీ ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళు ఎక్కువగా వీటిని కొనుగోలు చేస్తున్నారని చెప్పి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఈ నిషేధాన్ని పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుందని కూడా తెలుస్తుంది. అందుకే ఇప్పుడు ఆ ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు కూడా వాటిని కొనుగోలు చేయట్లా. మరి వీటిని ఎక్కడ తీసుకొస్తున్నారంటే హైదరాబాదు, బెంగళూరు, చెన్నై ఇక్కడ ఎక్కువగా తీసుకొస్తున్నారు. దక్షిణ భారతదేశంలో ఉండేటువంటి కొంతమంది సెకండ్ హ్యాండ్ కార్ల ఓనర్స్, సెకండ్ హ్యాండ్ కార్ల కంపెనీల ఓనర్లు ఢిల్లీకి వెళ్తున్నారు. ఢిల్లీకి వెళ్ళి అక్కడ బెంజీ, ఆడి, రేంజ్ రోవరు ఇలాంటివన్నీ కూడా టాప్ బ్రాండ్ కార్లన్నీ కూడా 2 లక్షలకి, 1.5 లక్షకి అలా తీసుకొస్తున్నారు. ఎందుకనంటే అవి ఎలాగో స్క్రాప్ పడేయాలి. ఊరికినే స్క్రాప్కి పడేసే బదులు ఏదో ఒకటి 1 లక్ష 2 లక్షలు వస్తాయి కదా అని చెప్పి అంతకే వచ్చేస్తున్నారు. వాళ్ళు ఇచ్చేస్తుంటే వాళ్ళు ఇక్కడ డంప్ చేస్తున్నారు. మరి ఆ కార్లను తీసుకొచ్చి ఇక్కడ తిప్పితే హైదరాబాద్లో లేదా బెంగళూరులోనో లేదా చెన్నైలోనో తిప్పితే పొల్యూషన్ ఇంకా ఎక్కువ అవుతుంది కదా. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడుండేటువంటి కార్ల యాజమాన్యులకు కూడా దాని ఎఫెక్ట్ పడుతుంది. రాబోయేటువంటి రోజుల్లో హైదరాబాద్లో కూడా 10 ఏళ్ళు నిండినటువంటి డీజిల్ వాహనాలు, 15 ఏళ్ళు నిండినటువంటి పెట్రోల్ వాహనాలకి నిషేధం అని చెప్పి అవకాశం ఉంది. వాహనాలంటే కేవలం కార్లే కాదండి, ఆటోలు, బస్సులు, కార్లు, 2 వీలర్స్, ఎవ్రీథింగ్ అన్నిటికీ ఇది వర్తిస్తుంది. అన్ని రకాల వాహనాలు హైదరాబాద్లో కూడా బ్యాన్ చేసే అవకాశం ఉంది. కారణం ఏంటంటే ఢిల్లీలో సంవత్సరంలో 180 రోజులు నివాస యోగ్యం కానటువంటి విధంగా పొల్యూషన్ ఉంది. హైదరాబాద్లో 80 రోజులు ఉంది. సో కాబట్టి కొంచెం ఇంచుమించుగా పోటీ పడుతుంది ఢిల్లీతోటి. ఇప్పుడు ఢిల్లీలో 10 ఏళ్ళు నిండిన డీజిల్ వాహనాలు, 15 ఏళ్ళు నిండినటువంటి పెట్రోల్ వాహనాలు హైదరాబాద్కు వచ్చేస్తే పొల్యూషన్ ఖచ్చితంగా త్వరలోనే నివాస యోగ్యం కానటువంటి విధంగా పెరిగిపోతుంది. అప్పుడు ఆటోమేటిక్గా అనివార్యంగా ఇక్కడ కూడా ఆ రూల్ తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం తాత్కాలికంగా వాయిదా పడింది కానీ పర్మనెంట్గా పడలేదు. నవంబర్ నుంచి ఇది వస్తుంది. అక్కడి నుంచి వాహనాలు ఇక్కడికి వస్తే మన పరిస్థితి ఏంటి?